ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. తంబళ్లపల్లె వైసీపీదే, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక పీలేరు నియోజకవర్గం విషయానికి వస్తే పీలేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు వెళ్ళబోతోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు. మదనపల్లె అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. తిరుపతి భూమన అభినవ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి. శ్రీకాళహస్తి ఈసారి కూడా వైసీపీదే, బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీద. అండ్ సత్యవేడు తెలుగుదేశం పార్టీది, కోనేటి ఆదిమూలం గెలవబోతూ ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ గెలవబోతూ ఉన్నారు, ఆర్కే రోజా ఓడిపోబోతూ ఉన్నారు. గంగాధర నెల్లూరు వైసీపీది, కృపాలక్ష్మి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిత్తూరు వైసీపీదే, చంద్ర విజయానంద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. పూతలపట్టు నియోజకవర్గంలో మరోసారి వైసీపీకే అవకాశం ఉంది, సునీల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతోంది అమర్నాథ్ రెడ్డి. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గెలవబోతూ ఉన్నారు. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.